Welcome to VCSR Learning's YouTube channel. Basic concepts of economy. Economics की basic concepts goods wants. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో గూడ్స్ గురించి చెప్పుకున్నాం. టైప్స్ ఆఫ్ గూడ్స్ గురించి చెప్పుకున్నాం. టైప్స్ ఆఫ్ గూడ్స్ అంటే ఫ్రీ గూడ్స్, ఎకనామిక్ గూడ్స్, డ్యూరబుల్ గూడ్స్, నాన్ డ్యూరబుల్ గూడ్స్. వీటిని కన్జ్యూమర్ గూడ్స్ అంటాం. ఓకే, క్యాపిటల్ గూడ్స్, ఇంటర్మీడియట్ గూడ్స్, ఇంటాంజిబుల్ గూడ్స్. ఓకే, ఈరోజు వీడియోలో వాంట్స్ గురించి చెప్తాను. వాంట్ ఈజ్ ఏ డిజైర్ టు హ్యావ్ ఎ కమోడిటీ plays a crucial role in shaping human behavior and decision making. Understanding the characteristics of wants is essential for individuals, business and policy makers in making informed choices, setting goals and managing resources effectively. ఇప్పుడు ఎవరికైనా వాంట్స్ అంటే కోరిక. ఓకే, ఎవరికైనా ఏదైనా ఒక కమోడిటీ వస్తువు ఏదైనా కొనుక్కోవాలని కోరిక ఉంటే దాన్ని బట్టే మనకి కంపెనీలు బిజినెస్లు అనేవి నడుస్తాయి. ఇన్ కేస్ మనకి ఒక బిస్కెట్, ఎగ్జాంపుల్గా ఒక బిస్కెట్ కావాలి. బిస్కెట్ ఎంతమందికి కావాలి, ఎంతమంది తినేవాళ్ళు ఉన్నారు, వారు ఎంతమంది పర్చేస్ చేసే వాళ్ళు ఉన్నారు అన్న దాన్ని బట్టే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తారు కంపెనీ. ఓకే, కావాలి అన్న కోరిక మనకి వాంట్స్ అంటాం. కోరిక మనకి హ్యూమన్ బిహేవియర్ అన్నది కోరికల మీద ఎక్కువ నడుస్తుంది. ఓకే, వాంట్స్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ డెసిషన్ మేకింగ్లో. ఇవన్నిటి మనకి ఏ వస్తువు కావాలి అన్న దాని మీద మనకి ఎక్కువ నడుస్తుంది. మనకి ఏదన్నా కావాలి అనుకున్నప్పుడు దాన్ని సాధించడానికి ఏమైనా చేస్తాం. సో కంపెనీస్ కూడా మనకి ఎంతలా ఏ వస్తువు అయితే ఎక్కువ బయట కొంటున్నారు, ఏ వస్తువు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే వాళ్ళకి బెనిఫిట్ అన్నది అన్నీ చూసుకొని దాన్ని బట్టే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది. ఇది పాలసీ మేకర్స్కి ఏదైనా ఇన్ఫార్మడ్ చాయిస్ అంటే ఏదైనా ఎఫెక్టివ్గా ఇన్ఫార్మడ్ పాలసీస్ చేయడానికి కానీ అన్నట్లు లేదా గోల్స్ సెట్ చేసుకోవడానికి కానీ వాంట్స్ అన్నది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఓకే, వాంట్స్ ఇందులో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వాంట్స్ గురించి చెప్తాం, అప్పుడు మీకు ఫుల్ క్లారిటీగా వస్తుంది. ఓకే, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వాంట్స్. సో ఫస్ట్ వన్, వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. ప్రతి మనిషికి కోరికలు అనేది అన్లిమిటెడ్గా ఉంటాయి. అంటే ఒక కోరిక తీరగానే మళ్ళీ ఇంకొకటి, ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలని ఎవరైనా అనుకున్నారంటే అది అయిన వెంటనే ఇంకొకటి. కొంతమంది ఫస్ట్ హౌస్ పర్చేస్ చేసుకోవాలని అది కోరిక కింద ఉంటుంది, తర్వాత హౌస్ తర్వాత కార్, అలా ఒకదాని తర్వాత ఒకటి ఇంకా నెక్స్ట్ అలా కోరికలు అనేవి వస్తూనే ఉంటాయి. కానీ ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్. వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. ఓకేనా, వాంట్స్ రికరింగ్ ఇన్ నేచర్. మనం ఒక్కసారి ఒక వాంట్ని సాటిస్ఫై చేసినా కానీ అగైన్ మళ్ళీ ఆ వాంట్ అనేది మనకు వస్తూనే ఉంటుంది. ఒక కోరికను తీర్చుకున్నా మళ్ళీ 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 రిపీటెడ్గా కోరిక వస్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్, హంగర్. మనం మార్నింగ్ తిన్నాం కదా అని మధ్యాహ్నం తినకుండా ఉండలేం. సో ఖచ్చితంగా మళ్ళీ మధ్యాహ్నానికి మళ్ళీ ఆకలేస్తున్నాం, మళ్ళీ రికరింగ్ నేచర్ అది. అంటే ఎవ్రీడే రికరింగ్ నేచర్లోనే ఉంటుంది. ఓకే, wants are complementary. Many times a single article out of a group cannot satisfy human wants by itself. It needs other things to complete its use. Example, petrol and engine oil in motor car or bike. Wants are complementary. ఎలా అంటే ఒక సింగిల్ ఆర్టికల్ అనేది హ్యూమన్ వాంట్స్ని సాటిస్ఫై చేయలేవు. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు బైక్ నడవాలంటే పెట్రోల్ ఎంత అవసరమో అలాగే ఇంజిన్ ఆయిల్ కూడా అంతే అవసరం బైక్స్కి, కార్స్కి. ఓకే, సో ఈ టూ ప్రోడక్ట్స్లో ఏది లేకపోయినా బైక్ అనేది నడదు. నెక్స్ట్, ఎ పర్టికులర్ వాంట్ ఈజ్ సెటైబుల్. సో వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ అండ్ ఆల్ కెనాట్ బి సాటిస్ఫైడ్ ఎట్ ద సేమ్ టైమ్, బట్ వన్ వాంట్ ఈజ్ సెటైబుల్. ఇట్ కెన్ బి సాటిస్ఫైడ్ సూనర్ ఆర్ లేటర్ ఇఫ్ వన్ ట్రైస్ ఫర్ ఇట్ అండ్ ఇట్ హ్యాస్ అదర్ సోర్సెస్ టు సాటిస్ఫై ఇట్. ఓకేనా, సో ఇక్కడ ఏదైనా ఒక పర్టికులర్ వాంట్ అనేది మనకి సాటిస్ఫై అవుతుంది. ఓకే, సాటిస్ఫై అయ్యేది అట్ ద సేమ్ పాయింట్లో మనకి అవసరం ఉండదు, కానీ కొంతసేపటి తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా మళ్ళీ వాంట్ అనేది అరైజ్ అవుతుంది మనకి. ఓకేనా, సో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇఫ్ ఎ మ్యాన్ ఈజ్ థర్స్టీ, ఎవరైనా ఒక అతను దాహంగా ఉన్నారనుకోండి, వాటర్ ఇఫ్ ఆ టైంలో థర్స్టీగా ఉన్న టైంలో వాటర్ తాగితే ఆ వాంట్ అనేది నెరవేరుతుంది.
అలా అని పూర్తిగా అంటే నార్మల్ ఇంకెప్పుడు అంటే ఇంకెప్పుడు రాకుండా ఉండదు కదా, ఇంకెప్పుడు దాహం వేయకుండా వాటర్ తాగకుండా ఉండదు. కానీ ఆ పర్టికులర్ టైంకి దాహం వేసిన టైంకి వాటర్ తాగాడు. సో అప్పటికి ఆ వాంట్ అనేది, వాటర్ తాగాలన్న వాంట్ అనేది అప్పటికి సాటిస్ఫై అయింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ అరేజ్ అవుతుంది. కొంతసేపటి తర్వాత మళ్ళీ వాటర్ తాగాలన్న కోరిక అనేది మళ్ళీ వస్తుంది. మీల్స్ తినడం, ఇలా ఆ పర్టికులర్ టైంకి మాత్రమే ఆ కోరిక నెరవేరుతుంది. మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ ఆ కోరిక అనేది మళ్ళీ వస్తుంది. ఓకే, ఇట్ కెన్ బి సాటిస్ఫైడ్ సూనర్ ఆర్ లేటర్, బట్ వన్ పర్టికులర్ వాంట్ ఈజ్ సాటియబుల్ ఎట్ వన్ టైం. ఓకేనా. నెక్స్ట్, వాంట్స్ ఆర్ కాంపిటేటివ్. Some wants compete each other because all wants cannot be satisfied at a time. A choice has to be made between them. సో ఇప్పుడు కోరికలు అనేవి చాలా ఉంటాయి, కానీ మన దగ్గర ఉన్న బడ్జెట్ బట్టి మనం ఏదైతే ఫస్ట్ సాటిస్ఫై చేయగలమో ఆ కోరికనే మనం ఫస్ట్ సాటిస్ఫై చేసుకుంటాం. ఇన్ కేస్ కొంతమందికి హౌస్ కొనాలి అనుకుంటారు, హౌస్ అండ్ కార్. హౌస్ కొనాలా ఫస్ట్ కార్ కొనాలంటే ఫస్ట్ వాళ్ళు హౌస్ కొనుక్కుంటారు, నెక్స్ట్ హౌస్ అయిన తర్వాత కార్. ఓకే, అలాగా 2 వాంట్స్ అనేది ఒకసారి సాటిస్ఫై అవ్వవు, కానీ ఏది ముందుకు నెరవేరాలి అన్నది కాంపిటేటివ్గా ఉంటాయి. సో వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు హౌస్ పర్చేస్ చేస్తారు. అలా మనం డెసిషన్ అనేది మనం చేసుకోవాలి. లేదా మనం ఎడ్యుకేషన్లో అయినా ఫస్ట్ మనం డిగ్రీ చేసి తర్వాత పీజీ ఇవన్నీ చేస్తాం. తర్వాత మనకి ఒక పీజీ చేసిన తర్వాత జాబ్ చేయాలా ఆర్ పిహెచ్డి. సో మనకు అప్పుడున్న మన సిచ్యువేషన్ బట్టి మనకి రెండూ కావాలి. మనకి ఉన్న సిచ్యువేషన్ బట్టి కొంతమంది జాబ్కి వెళ్ళొచ్చు, లేదు మనం పిహెచ్డి చేయాలనుకుంటే పిహెచ్డి చేయొచ్చు. అక్కడ వాంట్స్ అనేవి కాంపిటేటివ్గా ఉంటాయి. సో మనం ఫస్ట్ ఒక దాన్ని సాటిస్ఫై చేసి నెక్స్ట్ ఇంకో వాంట్ కోసం మనం ట్రై చేస్తాం. ఓకేనా, ఫస్ట్ ఒక కోరిక నెరవేరిన తర్వాతే ఇంకొక దానికోసం. ఓకే, ఒకసారి మళ్ళీ బ్రీఫ్గా చెప్తాను, చూసుకోండి. వాంట్ ఈజ్ ఎ డిజైర్ టు హ్యావ్ కమోడిటీ. వాంట్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ షేపింగ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ డెసిషన్ మేకింగ్. ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి, ఎగ్జామ్లో రాయడానికి ఈజీగా ఉంటుంది సింపుల్ వర్డ్స్లో. అండర్స్టాండింగ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వాంట్స్ is essential for individual business and policy makers in making informed choices, setting goals and managing resources effectively. Okay, మళ్ళీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వాంట్స్ చూడండి. వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. ఎగ్జాంపుల్, ఒక హౌస్ కొన్న తర్వాత మళ్ళీ కార్ కొనాలి. ఇలాగా వాంట్స్ అనేవి ఎప్పుడు కూడా నెరవేరవు. మనకి ఏదో ఒక వాంట్ అనేది ఒకటే నెరవేరిన తర్వాత ఇంకొక వాంట్ అనేది పుడుతూనే ఉంటుంది. వాంట్స్ ఆర్ రికరింగ్ ఇన్ నేచర్. ఎగ్జాంపుల్, ఫుడ్ మార్నింగ్ తిన్నా మళ్ళీ మనకి ఆఫ్టర్నూన్ మళ్ళీ హంగరీ అనేది వస్తుంది. సో రికరింగ్ ఇన్ నేచర్. వాంట్స్ ఆర్ కాంప్లిమెంటరీ, అంటే పెట్రోల్ అండ్ ఇంజిన్ ఆయిల్ ఇన్ మోటార్ కార్ ఆర్ బైక్. పర్టికులర్ వాంట్ ఈజ్ సాటియబుల్, అంటే థర్స్టీ. ఓకేనా. ఎగ్జాంపుల్, వాంట్స్ ఆర్ కాంపిటేటివ్. ఎడ్యుకేషన్లో పిహెచ్డి అండ్ జాబ్. ఓకేనా, ఆల్ క్లియర్. నెక్స్ట్ నిన్న లాస్ట్ వీడియోలో మైక్రో ఎకనామిక్స్ గురించి కూడా చెప్పుకున్నాం కదా. మైక్రో అనేది మైక్రోస్ అనే గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. మైక్రోస్ విచ్ మీన్స్ స్మాల్. మైక్రో అనేది మైక్రో ఎకనామిక్స్ గురించి చెప్పాము కాబట్టి మైక్రో అనేది వర్డ్ గ్రీక్ వర్డ్ మైక్రోస్ నుంచి వచ్చింది, విచ్ మీన్స్ స్మాల్. సో ఇప్పుడు సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్. ఓకేనా. Economic concept that illustrates flow of income, money and goods between different sectors of an economy. ఎకనామీ ఎప్పుడు కూడా మనీ అనేది ఫ్లో అవుతూనే ఉంటుంది. మనీ ఎప్పుడు కూడా ఒక్కరి చేతిలో అంటూ ఉండదు, అది డిఫరెంట్ సెక్టార్స్లో మనీ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. దాని గురించి టాపిక్ 2 మెయిన్ ఛానల్స్లో డిపెండ్ అయి ఉంటుంది, ప్రోడక్ట్ మార్కెట్, ఫ్యాక్టర్ మార్కెట్. ప్రోడక్ట్ మార్కెట్ అంటే ఏదన్నా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆర్ బిజినెస్ అనేది గూడ్స్ అండ్ సర్వీసెస్ని సేల్ చేయడం జరుగుతుంది. సేల్ చేస్తుంది, మనం అవి గూడ్స్ అండ్ సర్వీసెస్ని మనం పర్చేస్ చేసుకుంటాం, హౌస్ హోల్డ్స్. ఫ్యాక్టరీ మార్కెట్ అంటే హౌస్ హోల్డ్స్ నుంచి ఫ్యాక్టరీస్కి ఫ్యాక్టర్స్ ఆఫ్ లేబర్ని ప్రొవైడ్ చేయడం. ఫ్యాక్టర్స్ ఆఫ్ లేబర్ 4 ఉన్నాయి.
ఓకే, ఫస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ లేబర్, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. మనం ఫోర్ని ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. ఓకేనా, ఈ 4 కూడా మనం ఎప్పుడు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. ఓకే, హౌస్ హోల్డ్స్ ఎప్పుడు కూడా మనకి ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అనేది కంపెనీస్కి ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ ఎవరైనా కానీ ఒక హౌస్ హోల్డ్ వాళ్ళు కంపెనీకి ల్యాండ్ ఇచ్చారు అనుకుందాం, ల్యాండ్ లీజ్కి ఇచ్చారు. సో ఎవ్రీ ఇయర్ ల్యాండ్ మీద వాళ్ళకి రెంట్ అనేది పే చేస్తారు, రెంట్ ఆర్ లీజ్ అనేది పే చేస్తూ ఉంటారు కంపెనీ నుంచి. లేదు ఎవరైనా లేబర్ కింద పనిచేస్తారు అనుకోండి, వాళ్ళకి వేజెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్యాక్టరీ వాళ్ళు. లేదు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, ఇన్వెస్ట్మెంట్ పెడితే దానికి వచ్చే ఇంట్రెస్ట్ అన్నది ఇవ్వాలి. లేకుండా మనకి కంపెనీలో కనుక వీళ్ళు ఇన్వెస్ట్మెంట్తో పాటు అగ్రిమెంట్ ఇవన్నీ చేసుకుంటే కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ప్రాఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో సింపుల్, ఇదంతా కూడా ఒక సింపుల్ దాంట్లో ఇవి హౌస్ హోల్డ్స్ అంటే జనరల్గా ఇండివిజువల్ హౌసెస్. ఓకే, ఈ హౌస్ హోల్డ్స్లో అంటే మనం నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఉంటాయి. సో ఫ్యాక్టరీస్ అన్నది మనకి తక్కువ ఉంటాయి, ఇల్లులు అన్నది ఎక్కువ ఉంటాయి, ఫ్యాక్టరీస్ అన్నది తక్కువ ఉంటాయి. సో ఈ ఫ్యాక్టరీలో ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది అంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది ఫ్యాక్టరీలోనే ఉంచుకోరు కదా, మళ్ళీ ఫ్యాక్టరీ నుంచి హౌస్ హోల్డ్స్కి అమ్ముతారు. ఓకే, ఈ హౌస్ హోల్డ్స్ ఫ్యాక్టరీస్కి ల్యాండ్ లేకపోయినా, లేబర్ లేకపోయినా, క్యాపిటల్ లేకపోయినా ఫ్యాక్టరీస్ అన్న నడవు. ఓకేనా, సో ఈ హౌస్ హోల్డ్స్ నుంచి ఫ్యాక్టరీకి ఏమిస్తే ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఈ 3 కూడా ఫ్యాక్టరీకి ఇస్తాయి. సో దీన్ని ఏమంటారంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ల్యాండ్ లేకపోయినా, లేబర్ లేకపోయినా, క్యాపిటల్ లేకపోయినా, ఆర్గనైజేషన్ అంటూ లేకపోయినా ప్రొడక్షన్ అనేది జరగదు. ఓకే, ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది. సో ఇన్స్టెడ్ ఫ్యాక్టరీస్ హౌస్ హోల్డ్స్కి గూడ్స్ లేదా సర్వీసెస్ అనేది ఇస్తుంది. ఇన్ కేస్ ఒక హాస్పిటల్ తీసుకోండి, హాస్పిటల్లో మెడికల్ సర్వీసెస్ అని ఇస్తారు. హాస్పిటల్లో లేబర్ అంటే కాంపౌండర్స్గా, నర్స్గా, లేకపోతే స్వీపర్స్గా, వాచ్మెన్గా, అంబులెన్స్ డ్రైవర్స్గా వీళ్ళందరూ పనిచేసేది కూడా హౌస్ హోల్డ్స్ వాళ్ళే కదా. అంటే హౌస్ హోల్డ్స్ వాళ్ళు హాస్పిటల్ వాళ్ళకి ల్యాండ్, లేబర్ ఇస్తున్నట్టే, ల్యాండ్ కదా, లేబర్ ఇస్తున్నట్టే కదా అక్కడ. సో లేబర్ ఇస్తున్నారు, ఇక్కడ నుంచి వాళ్ళ సర్వీసెస్ పొందుతున్నారు. ఓకేనా, క్యాపిటల్ ఎందుకంటే మన అమౌంట్ అన్నది కూడా మనం పే చేస్తాం వాళ్ళకి, వాళ్ళు ఏం మనకి ఫ్రీగా ఇవ్వరు కదా. సో మనం ఏదైనా చిన్న సర్వీస్ తీసుకున్నా కానీ ఖచ్చితంగా దానికి పేమెంట్ అంటూ చేయాలి, పేమెంట్ చేస్తే వాళ్ళు మనకు సర్వీసెస్. ఓకే, అలాగే ఈ సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్, ఈ ఇన్కమ్ అనేది ఎప్పుడు కూడా వీటి మధ్యలో ఫ్లో అవుతూనే ఉంటుంది. వీళ్ళకేమో గూడ్స్ ఆర్ సర్వీసెస్కి పేమెంట్ ద్వారా ఇస్తారు, ఈ హౌస్ హోల్డ్స్ వాళ్ళకేమో రెంట్, వేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ రూపంలో ఆర్ లీజ్ రూపంలో ఈ హౌస్ హోల్డ్స్కి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఓకేనా, 2 మెయిన్ ఛానల్స్ ఏంటి, ప్రోడక్ట్ మార్కెట్, ఫ్యాక్టర్ మార్కెట్. ప్రోడక్ట్ మార్కెట్లో బిజినెస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ హౌస్ హోల్డ్స్కి అమ్ముతుంది, మనం ఇంటర్న్లో మనం పర్చేస్ చేసుకుంటాం. ఫ్యాక్టర్ మార్కెట్ ఏంటి, హౌస్ హోల్డ్స్ నుంచి ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అనేది ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది కంపెనీకి ఆర్ ఫ్యాక్టరీస్కి మనం ఇస్తున్నాం. ఓకేనా, ఎప్పుడు కూడా ఈ రెండాట్ల మధ్యలో ఫ్లో ఆఫ్ ఇన్కమ్ జరుగుతూనే ఉంటుంది. ఓకే, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటి, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. సో ఇది 1 మార్క్ క్వశ్చన్లో అడిగే ఛాన్స్ ఉంది. రిమెంబర్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. ఓకేనా, అన్నీ అర్థమైనా? ఓకే, అన్నీ అర్థమైతే ఓకే, ఏమైనా అర్థం కాకపోతే కమెంట్ చేయండి, మళ్ళీ చెప్తాను. సో థ్యాంక్ యూ. మీకు అన్నీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు VCSL Learnings YouTube channel. Thank you.